then you know what I'm saying. Describe what Marcellus Wallace looks like. What? Say what again? Say what again? I dare you. I double dare you, motherfucker. Say what one more goddamn time. He's black. Go on. He's bald. Does he look like a bitch? What? Does he look like a bitch? Then why you trying to fuck like a bitch, Brett? He did. Yes, you did. Yes, you did, Brett. You tried to fuck. And Marcellus Wallace don't like to be fucked by anybody except Mrs. Wallace. You read the Bible. నీకు ఇంత చెప్పు బాయ్ ట్రాఫిక్ కి చెప్పు హాయ్ లాగించేయాలి దేనికి ఈఎంఐ కట్టాలి రెంట్ కూడా కట్టాలి క్రెడిట్ కార్డు పడాలి 10వ తారీఖు వచ్చేసరికి జేబు ఖాళీ చేయాలి పద చల్ పద 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 నువ్వు పద ఓ నైట్ టు ఫాగబెల్ ఓ నైట్ టు ఫాగబెల్ ఆన్లైన్ లో ఆటలు ఆఫ్లైన్ లో కష్టాలు టాక్స్ రిటర్న్స్ లో డబ్బులు బదలవు ఓకే కానీ రోడ్ మీద ఆ ఫ్రీ లెఫ్ట్ ఎందుకు వదవ చెప్పు ప్లీజ్ ఓ నైట్ టు 5 రెబెల్ ఓ నైట్ టు 5 రెబెల్ Okay, let's enjoy the weekend. హలో హలో సార్ మేము యూడిఎఫ్సి బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము చెప్పండి. సార్ మీకు పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏమైనా కావాలా సార్? కావాలండి. ఓ 15 లక్షలు కావాలి. అవునా, తప్పకుండా సార్. మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా? ఇంతకీ లోన్ దేనికండి? కార్ లోనా? కాదండి, షావుకార్ లోన్. అదేంటండి? ఏం లేదండి, మా బావ ఓ షావుకార్ షాప్ మీద కారు ఎక్కించేశాడు. కారు డ్యామేజ్, షాపు డ్యామేజ్. ఫైనల్ గా మా బావ మీద కేసు పెట్టి జైల్లో దోస్తారు. బెయిల్ ఖర్చుల కోసం లాయర్కి ఓ 15 లక్షలు కావాలి. మీరు ఏమైనా సర్తారా? లేదు సార్, అలాంటి వాటికి మేము లోన్ ఇవ్వము. మరి ఎందుకే ప్రతి ఓడి పర్సనల్ నెంబర్ కి ప్రైవేట్ కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి పర్సనల్ లోన్లు కావాలా, క్రెడిట్ కార్డులు కావాలని ఓ తెగ సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు. మా జీవితాల్లో అమ్మ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత మీ నెంబర్లే. మా కాంటాక్ట్ లిస్ట్ మొత్తం మీ నెంబర్లతోనే నిండిపోయింది. ఇంకొకసారి ఫోన్ చేసి సొల్లు కబుర్లు చెప్పావనుకో కుళ్ళబుడి చేస్తాను. సార్ అది కాదు పెట్టే ఫోన్ సార్. పెట్టే. ఎదగోలా. ఏమైంది బ్రో? ఏమైందన్నా? మనకు పని తప్ప పనికి మాల పనులు అన్నీ కావాలి కదరా. పంచుడు అయినా ఈ లక్ష్మి ఎక్కడరా? ఓ న్యూ హైర్స్ అంటే ఓ తెగ హడావిడి మీటింగ్లు, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్. ఎందుకురా ఇవన్నీ? టైం వేస్ట్ అవ్వరు. నిజమే. ఛే చి అందరు అబ్బాయిలేనా అన్న? అమ్మాయిలు జాయిన్ అవరా? ఏం అర్థం కావట్లేదన్నా. మన కంపెనీలోనే ఎట్టుందా, బయట కూడా ఇంతేనా? అమ్మాయిలా? ఏం చేస్తావు అమ్మాయిలు వస్తే? జనరల్గా అడుగుతున్నాను, ఏం చేస్తావు? మహా అయితే చూస్తావు, అది కాకపోతే టీమ్స్లో హాయ్ పెట్టి 4 ఎమోజీలు పెడతావు, అంతేగా. నువ్వే కాదు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ ఎంప్లాయ్ ఇంతకు మించి ఏం చేయలేడు. బెట్. నిజమే అన్నా. హాయ్ కార్తీక్, హౌ ఆర్ యు? Hi Ria, I'm good. How's your day? Good. Here is your ID card. Check chesko. If there is any mistake, let me know so that I can do anything. Yeah, sure. Let's go. One second. ఈ కంపెనీలో మీ కజిన్ ఎవరో ఉన్నారన్నారు కదా? Who's that? Frankly చెప్పాలంటే అది నా టెంప్లేట్ ఆన్సర్. అర్థం కాలేదు.
బేసిక్గా మా సీనియర్ నెపోలియన్ నాకు ఇచ్చిన బెస్ట్ టిప్ ఇది. ఎప్పుడైనా ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యేప్పుడు వాళ్ళు అంటారు కదా, వై యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ. యా సో నెపోలియన్ చెప్పాడు, మై కజిన్ యూస్ టు వర్క్ ఇన్ యువర్ కంపెనీ అండ్ వెన్ వీ మీట్ హీ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ హీ గెట్స్ కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్. సో ఐ డోంట్ గెట్ ఎనీ బెటర్ ఆప్షన్ దాన్ దిస్ అని చెప్పమన్నాడు. వావ్, దట్స్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో బ్లఫింగ్. యా బట్ వర్కౌట్ అయింది కదా. యా, నీకు మన కంపెనీ గురించి తెలుసా? అది ఎలాగో మన కంపెనీ వెబ్సైట్లో అండ్ జాయినింగ్ అప్పుడు మీరు చెప్తారు కదా. ఓకే, లెట్స్ గో. ఐల్ ఇంట్రడ్యూస్ విత్ ద టీమ్. యా షూర్. ఏదిరా ఈ లక్ష్మి, ఎంతసేపు కూర్చోరు ఖాళీగా? హే గాయ్స్, వాట్సాప్? ఏంటి లక్ష్మి, అందరికీ చాలా వర్క్ ఉంది. న్యూ జాయినర్స్ వచ్చిన ప్రతిసారి మాకు లేట్ లాగోడు. ఏంటిది? కూల్ శివ, అట్లీస్ట్ మీకు టైం దొరికింది చిల్ అవ్వడానికి. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? ఇదొకతే కష్టం ఉందిరా అని మొత్తుకుంటే కాశ్మీర సినిమా చూడు కష్టం తీరిపోద్ది అందంట. నిజంగానే కష్టాలు పోతాయా అన్నా? రేయ్, కష్టం మర్చిపోయి నీ బ్రెయిన్ భయం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి. కార్పొరేట్ టాక్టిక్స్. ఓహో అన్నా, ఆయన ముఖ్యం. హే కార్తిక్. ఇదేనా? టీమ్, దిస్ ఇస్ కార్తిక్, న్యూ జాయిన్ ఇన్ అవర్ టీమ్. కార్తిక్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ టీమ్. హాయ్, ఐమ్ కార్తిక్. నేను ఇంతకుముందు Karthik, some of our teammates are from different states. It would be great if you can speak in English. Yeah, sure. Hi, I'm Karthik. I previously worked for a startup company and this is my third job. I'm from Khammam. It is like 250 km from Hyderabad and my hobbies are writing and reading. రైటింగ్? Yeah, వాట్ డిడ్ యు రైట్? I recently started writing. కాపీ రైటింగ్? ఎలా ఇచ్చా? No. It's a novel. ఓ, టైటిల్ ఏంటో? టైటిల్ షార్ట్ ఆఫ్ ది గ్రేవ్యార్డ్ అని ఒక హారర్ అండ్ థ్రిల్లర్. అబ్బో, చేతపడేం కాదు, గ్రేవీ యార్డ్ అంట. That's great, Karthik. Guys, we have snacks specially arranged for Karthik's welcome treat. We can have it and let's get back to the work in 15 minutes, okay? Especially you, Shiva. దీని ఫస్ట్ చేతపడి దీనికి చేయాలి. బాబా, ఎరా బుజ్జి, ఇదేమైనా చిన్నపిల్లల బర్త్డే పార్టీ అనుకుంటుంది ఏంట్రా? ఈ కేక్ ముక్కలో కూల్ డ్రింక్లు ఏంట్రా? ఈ మెనూ మారదా? ఇంతేనా? బ్రో, సైడ్ ప్లీజ్. మన్నే చూసాడు, రియాడ్ వస్తున్నాడు. హాయ్ బ్రో. హాయ్. హాయ్, మీ పేరు? శివప్రసాద్. ఓ, నైస్ నేమ్. ఇంతకుముందు ఏ కంపెనీలో పనిచేశారు? డ్రైవ్. డ్రైవరా? డ్రైవర్ కాదు, డ్రైవ్ డి అని ఓ. ఒక స్టార్టప్ కంపెనీలో వర్క్ చేశా. మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? 5 years అండి. ఓ, 5 years. మరి మీది? 7 years. 7 years. ఓ, సర్లే కానీ ప్యాకేజ్ ఎంత? ప్యాకేజ్ అవన్నీ ఎలా చెప్తాం శివ? కాన్ఫిడెన్షియల్ కదా, ప్రైవసీ కూడా. నేను అవన్నీ చెప్పలేను. దాన్నే ఉంది, నాది 7 lakhs ప్యాకేజ్. నేను చెప్పాను కదా, నువ్వు కూడా అలాగే చెప్పేయచ్చు. ఎరా? కరెక్టే. లేదు, అగ్రిమెంట్లో కాన్ఫిడెన్షియల్ అనే రాసింది. ఊరుకో బ్రో, నేనేమన్నా నీ చుట్టా అన్నా? నీ శాలరీ తెలిస్తే నీ మీద పడి ఏడవడానికి. అదే కదా. కాన్ఫిడెన్షియల్ శివ. గ్లాస్ డోర్ అండ్ గూగుల్లో సెర్చ్ చేస్తే మన కంపెనీకి ఒక 6 to 12 lakh అని ఉంది. నా శాలరీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. అంటే నాకు ఇప్పుడు ఇవన్నీ తెలియకుండా నేను ఇక్కడ పని చేస్తున్నాను అనుకుంటున్నావా? లేదు శివ, అలా చెప్పలేదు నేను. పర్లేదు. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 8121281212. మరి ఇది నీ పర్సనల్ కాదా? అంటే శాలరీ అడిగితే ప్రైవసీ అన్నావు, ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేసావు. మరి ఇది నీ ప్రైవసీ కాదా? నాకు అర్థం కాలేదు శివ. Guys, let's get back to the work, okay? ఏంటి శివ, కార్తిక్ అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా? బాగా ఇప్పుడే. శివ, కార్తిక్ ఈస్ యువర్ బడ్డీ నౌ. యూ హ్యావ్ టు గివ్ హిమ్ ద కేటీ, ఓకే? యా, కేటీయా కదా, ఇచ్చేద్దాం. ఎన్ని వీక్స్? 1 week 2 weeks? No, 3 days. Oh. By next Thursday he should be in the production. నెక్స్ట్ థర్స్డే. Come on, Shiva. నువ్వు ఇక్కడ సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. ఇట్ షుడ్ బి ఇన్ ఎ ఫాస్ట్ మోడ్ ఓన్లీ. మండే కల్లా ఫినిష్ అయిపోవాలి, సరేనా? ఓకే గైస్, కమ్ ఆన్, లెట్స్ గో. మా జీవితం మొత్తం కేటీ ఇవ్వడానికి సరిపోయారు. శివ, ఏంటే? లంచ్ అయ్యాక కేటీ స్టార్ట్ చేద్దామా? మరి అప్పుడు దాకా ఏం చేస్తావురా? కొత్త ఆఫీస్ కదా, అలా వెళ్ళి చూసేసి. ఓ పని చేయరా, నా రూమ్ అడ్రస్ ఇస్తాను, వెళ్ళి బట్టలు ఉతికి ఆరేసి వచ్చేసి.
ఎందుకు శివ ప్రతిసారి ఎంత కోపం? లేకపోతే ఏంటి? హైక్ సరిగ్గా ఇవ్వరు కానీ కేటీ మాత్రం నేను ఇవ్వాలి. వచ్చిన ప్రతి పత్తి గింజకి నేనే కేటీ ఇవ్వాలి. ఫస్ట్ డే అంట, ఫస్ట్ డే తగలడే. ర్యాట్ రేస్. ఈ 9 to 5 జాబ్ అనేదే ఒక పెద్ద ర్యాట్ రేస్. ఈ కనిపించే అందమైన ఆఫీసులు, అద్దాలు ఎప్పుడు మమ్మల్ని విక్రించడానికి కాదు, మా జీవితం కూడా ఇంత బ్రైట్గా ఉంటుందన్న హోప్ ఇచ్చి ఆ హోప్తో బ్రతికేయడానికి. అందుకే జాబ్ని సీరియస్గా తీసుకుంటే పని అవదని నాకు అర్థమైంది. మరి మీ సంగతి ఏంటి? రే బుజ్జే అన్నా టైం 5 అవుతుందిరా. కిందకెళ్ళి దమ్మేసుకుని వచ్చి లాగౌట్ చేద్దాం పద. శివ కేటీ అన్నావు? కేటీ షిట్, నేను మర్చిపోయాను రా. పర్లేదు బ్రో, లేట్ అయినా పర్లేదు, ఎక్స్టెండ్ చేసేద్దాం. నీకు చాలా సెకలు ఉన్నాయిరా. అంటే ఇప్పుడు నేను 9 to 5 జాబ్ చేసి మళ్ళీ నీకు ఎక్స్ట్రా ట్యూషన్ చెప్పి నైట్ మొత్తం ఇక్కడ ఉండి తర్వాత స్నానం చేసి పౌడర్ కొట్టి పడుకోమంటావు. నాకు వేరే లైఫ్ లేదు, వేరే పని లేదు. మొహం చూడు మొహం. హే శివ. హే కార్తిక్. హాయ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి. ఫస్ట్ డే స్టేటస్ ఏంటి? ఎంతవరకు వచ్చింది? కార్తిక్ ఇస్ వెరీ బ్రిలియంట్ లక్ష్మి. ఓ థర్స్డే దాకా ఎందుకు, మండేనే రెడీ అవుతా అంటున్నాడు. గ్రేట్, నైస్ కార్తిక్. లక్ష్మి మండే అంటే? అదిగో మండే రెడీ అని చెప్తున్నాడు. దాట్స్ ద స్పిరిట్. ఓకే, సీ యు గైస్ టుమారో. బాయ్. సియా. మండేనా? ಮ್ಯಾಂಗ್ಳೂರಾ? ಇವಾಗೆಲ್ಲ ಮ್ಯಾಂಗ್ಳೂರು ಬರೋಕ್ಕಾಗಲ್ಲ. ಇಲ್ಲಮ್ಮಿ. హాయ్ బుజ్జి. ఏయ్ ఎవడ్రా బుజ్జి? నీ పేరు బుజ్జియే కదా? అది మా శివన్న నాకు పెట్టుకున్న నిక్ నేమ్. అన్న మాత్రమే పిలవాలి. అన్నా? అన్ననే. అసలు మీ ఇద్దరికి పోలికలే లేవు. ఏ ఏంటి కామెడీయా? కాదు, కాలేజీలో మా సీనియర్. కాలేజీలో ఉన్నంతసేపు అన్నా అని, కార్పొరేట్కి వచ్చాక పేరు పెట్టి పిలిచే బ్యాచ్ కాదు మనం. ఎందుకు అలాగా? నీకు చెప్పినా అర్థం కాదు, వదిలేయి. పర్లేదు చెప్పు, అర్థం చేసుకుంటా. దాన్నే లాయల్టీ అంటారు, విధేయత. చెప్పా కదా నీకు అర్థం కాదని, వదిలేయి. అదే ఎందుకంత లాయల్టీ అని. నా తోటి ఫ్రెండ్స్ అందరూ స్వార్థంతో చదువుకొని పాస్ అయితే మా అన్న నా కోసం నాతో సప్లీలు రాశాడు. అవునా? అందరూ 4th ఇయర్కే కాలేజీ నుంచి వెళ్ళిపోతే అన్న నాతో పాటు 5 years ఉన్నాడు. అన్నకి ఈ కంపెనీలో జాబ్ వస్తే అన్న నాకు రిఫరెన్స్ ఇప్పించి అన్నలాగా నేను ఇబ్బంది పడకూడదని చెప్పి బ్యాక్ డోర్ నుంచి ఈ కంపెనీలోకి నన్ను సేఫ్గా తీసుకొచ్చాడు. అందుకేరా ఆ రాయల్టీ ఉన్న సీనియర్ అంటే ఈ బుజ్జిగాడికి లాయల్టీ. చాలా పెద్ద రిలేషన్ ఏమి ఇది. ఏమనుకుంటున్నావు? సరే కానీ అన్నెందుకు ఎప్పుడు చిరాకు పడతాడు? చూసావా, పరిచయం అయిన సాయంత్రానికి అన్నని అన్నా అని ఆర్గానిక్గా పిలిచావు. అది మా అన్న అంటే. అదే శివబ్రో ఎందుకంత చిరాకు పడతాడు అని. నోను, అన్నను ఒకసారి చూడు. ಲಿಪ್ಸ್ಟಿಕ್ ಚೇಂಜ್ ಮಾಡಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ದಲ್ಲ, ಅದು ನಾನು ಟೇಸ್ಟ್ ಮಾಡಲ. ఏంటి బుజ్జి అన్నంత నీట్గా మాట్లాడుతున్నాడు? బుజ్జి కాదు, నా పేరు కుష్వంత్. సరేలే, ఎవరితో మాట్లాడుతున్నాడు? వదినతో. వదినతోనా? ఛీ, వదినతో ఎవరైనా మాట్లాడతారా? ఏ నాకు వదిన, అన్న గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? అంటే మీ అన్న పెళ్ళి? ఆ ఒక్కటే అడక్కు, అదే ప్రయత్నంలో ఉన్నాడు. అయినా కానీ మరీ ఎందుకంత సీరియస్ ఎప్పుడు? చెప్తా. మా అన్న నిన్ను ఎన్నిసార్లు మర్యాదగా అడిగాడు, శాలరీ ఎంత, సిటీసీ ఎంత అని. చెప్పావా? చెప్పలా. అంటే బుజ్జి సిటీసీ కదా, కాన్ఫిడెన్షియల్, అందుకే చెప్పలేదు. నీ ఎక్స్పీరియన్స్ ఎంత? 5 years. అన్నకు 7.8 months. ఓకే. అన్నకు 7 lakhs ప్యాకేజీ. అన్న తర్వాత బ్యాక్ డోర్ నుంచి వచ్చిన నాకు 5 lakhs ప్యాకేజీ. ఇలా అన్న తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఎక్కువ ప్యాకేజీలు ఇస్తుంటే అన్న ఫీల్ అవుతున్నాడు. 7 years ఎక్స్పీరియన్స్ అంటే వేరే కంపెనీ మారచ్చు కదా, హైక్ కూడా వస్తుంది. అన్న వెళ్ళలేక కాదు మరి. పాయింట్ నెంబర్ 1, పెద్ద పెద్ద కంపెనీల్లో ఎంఎన్సీల్లో దొబ్బుతుంటారు. అవును. వర్క్ ప్రెషర్ ఎక్కువ. ఓకే. అన్నకు ఫ్రీడమ్ కావాలి. పాయింట్ నెంబర్ 2, అన్నకి నా టాలెంట్ మీద బాగా నమ్మకం ఎక్కువ. అబ్బో. అన్న వెళ్ళినంత ఈజీగా నేను వెళ్ళలే అని చెప్పి అన్నకు తెలుసు. అందుకే నా కోసం ఉండిపోయాడు. అర్థమైంది అన్న లెవెల్. హాయ్ శివ. ఏంటి ఇక్కడ? అన్న ఈడే వచ్చి మాట్లాడుతున్నాడు. అన్న శివ బ్రో, సిటీసీ కదా, కాన్ఫిడెన్షియల్. ఫస్ట్ డే వాళ్ళు అడిగేసరికి కొంచెం ఇబ్బంది పడ్డా. చూడు గురు, ఇప్పుడు మన కంపెనీకి 7 లక్షలు ప్రాఫిట్ ఉందనుకో, అందులో మనకు 2 లక్షలు ఇస్తారు, అంతకు మించి ఎక్కువ ఇవ్వరు. ఎస్పెషల్లీ మన ఇండియాలో మనం ఏదో పొడి చేస్తున్నాం అనుకుంటాం, కట్ చేస్తే మేనేజర్లు సంఘనాగే వాళ్ళగా ప్రమోషన్. పని చేస్తున్నట్టు నటించేవాడికే కానీ
పని చేసేవాడికి మహా అయితే 1000 రూపాయలు అమెజాన్ గిఫ్ట్ కార్డు, దాని తర్వాత ఎంప్లాయ్కి వీడు తోపు ఎంప్లాయ్ అని చెప్పి ఒక ఈమెయిల్, అంతే. అంతకు మించి కరెక్టే ఏమో. అన్న. అందుకే నేను ఈ జాబ్ని సీరియస్గా తీసుకోవడం మానేశా. ఇంకా నీ సిటీసీ గురించి అంటావా, ఏదో చిన్న క్యూరియాసిటీతో అడిగా. పలానుకుంటే చెప్పొచ్చు, లేకపోతే నీ ఇష్టం. పదరా బుజ్జి. శివ బ్రో, ఆ? నా సిటీసీ 9.5 lakhs అంతే. 9 జస్ట్ 9.5. 9.5 lakhs? నీ ఎక్స్పీరియన్స్ ఎంతరా? 5 years. 5 years దీని అమ్మ కంపెనీ. అరే ఇంత కష్టపడి పనిచేసే నేను క్రిటికల్ రిసోర్స్ అయిన నాకు తక్కువ శాలరీ, వీడు నాకన్నా 2 years జూనియర్. అవునన్నా. మళ్ళీ వీడికి నేనే ట్రైనింగ్ ఇవ్వాలి, వీడికి శాలరీ ఎక్కువ. దీని అమ్మ ఎక్కడా లక్ష్మి? అదుకొని వెళ్ళిపోతుంది చూడు. ఎంకమ్మ టెంకి వస్తున్నా రావే. ఆన్లైన్ లో ఆర్డర్లు, ఆఫ్లైన్ లో కష్టాలు, ట్యాక్స్ రిటర్న్స్ లో డబ్బులు వదలవు ఓకే, కానీ రోడ్ మీద ఆ ఫ్రీ లెఫ్ట్ ఎందుకు వదవ చెప్పు ప్లీజ్. ఓ 9 to 5 రెబెల్ యాపల్, ఓ 9 to 5 రెబెల్ యాపల్. This is the hour, the darkest place. Dante's Inferno, the devil's maze. It's a good world.